ఒక బజ్జీల బండి పెడితే బాగుంటుంది. బజ్జీల బండి అంటే చాలా చిన్నది, చులకన కాదమ్మా. ఇట్స్ వెరీ రిచ్. దాంతో 60-70% ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, కాబట్టి దాన్ని ప్యాకింగ్ చేయాలి దాన్ని ఆ రకంగా. ఇక్కడ పెడితే బాగుంటుందేమో, ఈ చలికాలంలో ఇలా చేస్తే బాగుంటుందేమో అని ఆలోచన వచ్చింది అనుకో, వచ్చేసింది, మనం మర్చిపోతాం. అవును, ఆ సందర్భం అనుకుంటాం, తర్వాత మర్చిపోతాం. అవును, మీరు సికింద్రాబాద్ లో ప్యాట్నీ సెంటర్ వెళ్తే అక్కడ సమోసాలు ఉంటాయమ్మా, కొనుక్కోవడానికి లైన్ ఉంటుంది అక్కడ. ఇంత చిన్న సమోసాలు ఉంటాయి. ఇప్పుడు నుంచి కాదు, ఐఎమ్ ఒక 20 years నుంచి చూస్తున్నాను. 20 years నుంచి ఎప్పుడు వితౌట్ లైన్ మీకు దొరకదు, వితౌట్ లైనే. ఎందుకు? క్వాలిటీ ఆ టైం ప్రకారం చేస్తుండు, అది మెయింటైన్ చేస్తుండు. మనం ఇంకా 10 మంది పెట్టొచ్చు కదా, ఎంతమంది పెట్టొచ్చు కదా. అదే సికింద్రాబాద్లో మోండా మార్కెట్ అంటారమ్మా, అక్కడ ఒక నేపాలీ అతను లస్సీ తయారు చేస్తారు. లస్సీ, ఓకే, వెయిట్ చేస్తారు. పీపుల్ విల్ వెయిట్. ఇప్పుడు ఈ మధ్యలో నేను చాలా ఏం అయిపోక వెయిట్ చేస్తారు ఆయన లస్సీ గురించి. వై? ఓకే, ఇక్కడ లకడికబుల పూర్ణ బండి అంటుందని. ఓకే, ఆయన ఇడ్లీ తినడం కోసం వెయిట్ చేస్తుంటారు. పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం కాదు కదా, చిన్న బండి మీద పెట్టుకున్నాడు అంతే. ఇప్పుడు హోటల్ పెట్టుకున్నాను అనుకోండి, అంటే ఏంది, మీరు క్వాలిటీ ఇస్తే పీపుల్ విల్ కమ్. నేను అన్ని తిండి గురించి చెప్పిన, తిండి గురించి కాకుండా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మీరు మనం మాట్లాడుకుంటున్నాము, ఇక మన కెమెరాలు రికార్డ్ చేస్తున్నారు, దీనికి కూడా డబ్బులు వస్తాయి కదా. ఇది లేదా తెలివి? ఇప్పుడు ఇంత పెద్ద కాస్ట్లీ కెమెరా ఎక్కలేదే. మీ అమ్మ ఫోను, మీ ఫోను ఇంటి ఇంట్లో పెట్టుకోండి. ఓకే, 2 ఫోన్లు, మీరు స్టాండ్ కూడా కొనకండి. ఫోన్లు ఇలాగ ఉన్నాయి కదా, మీ నాన్న ఫోన్, మీ ఫోను, దాన్ని వీడియో పెట్టేసేయండి, ఒక దగ్గర అడ్జస్ట్ చేయండి, మాట్లాడండి, యూట్యూబ్లో పెట్టండి. నచ్చింది అనుకోండి, వేలాది మంది చూస్తారు, ఒక హిట్ అయిపోద్ది కదా. అంటే మనం చేస్తారు, ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు, ఎవరు సపోర్ట్ చేయలేదు. నాన్ సెన్స్. నీకు నువ్వు సపోర్ట్ చేసుకో, నీ మైండ్కి నువ్వు సపోర్ట్ చేసుకో. భగవంతుడు అద్భుతమైన బ్రెయిన్ ఇచ్చాడమ్మా, అద్భుతమైన బ్రెయిన్ ఇచ్చాడు. ఎంత బ్రెయిన్, ఎంత ప్రాపర్టీ ఇచ్చాడంటే మనకు. జస్ట్ లెట్ మీ క్యాలిక్యులేట్ ది ప్రాపర్టీ. ఇప్పుడు ఇక్కడ మనం రాజు గారు మనకు చక్కగా షూటింగ్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఆ కెమెరా ఎంత ఉంటుందమ్మా, ఒక 5 లక్షలు 6 లక్షలు ఉంటుంది, 3 లక్షలు ఉంటుంది. దానికి లెన్స్ ఉంటుంది. ఓకే, చిన్న చిప్ ఏదో పెడతారు, ఏంటది, మన మెమరీ కార్డ్ పెడతారు, బ్యాటరీ పెడతారు. ఓకే, 4 లక్షల కెమెరాకు, 3 లక్షల కెమెరాకు మనం షూటింగ్ ఇస్తూ ఉంటారు. మనిషి ఉండాలి, అక్కడ కెమెరాలు ఇక్కడ ఇద్దరు ఉండాలి, వెయిట్ చేస్తుండాలి. మనం ఇలా అంటే దగ్గర తీయాలి, దూరం తీయాలి. ఓకే, 4 లక్షల కెమెరా, అది ఎంత ఉంటుందో నాకు తెలియదు, 12, 14, 16 జూమ్, అది లెన్స్ ఉంటుంది, లెన్స్. ఓకే, మెగా పిక్సెల్స్, మ్యాక్సిమం 12 కంటే ఎక్కువ ఉండదు. ఓకే, 565 మెగా పిక్సెల్స్ అట మనయి. 1+1 ఆఫర్. ఆటో జూమింగ్, కలర్ వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్, మెమరీ కార్డ్, కరెక్ట్, లౌడ్ స్పీకర్. ఇది వాడుకుంటే చాలు కదా. కరెక్ట్, నాకు తట్టలేదు, ఇది వాడుకుంటే చాలు కదా. అవును, కోట్లాది రూపాయల ప్రాపర్టీ లోపల ఉంది కదా. మనం కోట్లాది రూపాయల ప్రాపర్టీ, ఇది ఊరికే కాదమ్మా, ఒక బాడీ అంత ఈజీ కాదు. ఓకే, కోట్లు అయితే అమ్మా, ఎన్ని కోట్లు అయితే నాకే తెలియదు. అన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీ భగవంతుడు కుట్టేసి పంపించిండు. ఏమని? నెలకు లక్షలు సంపాదించుకోరని. అవును, మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం సార్. అంతే, మనం కాదు, మీరు. ఐ మీన్ అందరం, అంటే ఇలా ఆలోచించే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని వాళ్ళు తక్కువ అంచనా వేసుకుంటున్నారు. కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇచ్చాడు, యూజ్ ఇట్. ఇఫ్ యూ డోంట్ యూజ్, సమ్వన్ విల్ యూజ్. చాలా ఇంపార్టెంట్ ఈ డిస్కషన్ లో. నిన్ను వాడుకో, లేకుంటే నేను కూడా వాడుకుంటాడు. నీ మైండ్ వాడుకో, లేకుంటే మైండ్ నుండి మైండ్ వాడుకున్నాడు. ఓకే, నా మాటను వాడుకో, లేకుంటే మాటను మన మాట వాడుకుంటాడు. అర్థమైంది, మనం వాడుకోవాలి. వై డోంట్ యూ డూ ఇట్? ఎక్స్పీరియన్స్ కోసం ఒక దగ్గర చేయండి, ఎక్స్పీరియన్స్ ఒక దగ్గర పని చేయండి. వెన్ యూ గెట్ ఇన్ హోల్డ్, డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. మనం ఏంటంటే ఒక ట్రాప్ లో పడిపోయాం. ట్రాప్ ఏంది? జాబ్, ఎంప్లాయ్మెంట్, జాబ్, ఎంప్లాయ్మెంట్. ఎన్నో ఏండ్లుగా మన దాంట్లో ఉంటూ, మనకంటే ముందున్న బ్రిటిష్ వాళ్ళు మనకు అదే నేర్పిస్తూ, అంతకంటే మొఘల్స్ అదే నేర్పిస్తూ, మన విద్యా విధానాన్ని ఏం చేశారు? చదువుకోని ఎందుకోసం అంటే ఒక పని చేయడం కోసమే. కానీ నీ కాళ్ళ మీద నిలబడడానికి కాదు.